ఏపీ టూరిజం ఎండి పాపులర్ మహిళా ఐఏఎస్ అధికారిని ఆమ్రపాలిని ప్రభుత్వం జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఈ సంచలన నిర్ణయం ఏపీలో ఐఏఎస్ అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఆంధ్రప్రదేశ్లో విధులు నిర్వహించేందుకు ఐఏఎస్ ఆమ్రపాలి కాటా అయిష్టంగా ఉన్నారు. గత 3 నెలలుగా ఆమె వరుస సెలవుల్లోనే ఉండటంతో ఆమ్రపాలిని పర్యాటక శాఖ నుంచి తప్పించి జీఏడీలో రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది కూటమి సర్కార్. ఏపీకి వచ్చిన దగ్గర నుంచి ఆమ్రపాలి ఉద్యోగ విధుల నిర్వహణలో అయిష్టంగా ఉన్నారు. కీలకమైన శాఖ ఇచ్చినప్పటికీ ఆమ్రపాలి విధులకు దూరంగా ఉండటంతో ప్రభుత్వం జీఏడీకి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు ఇవ్వక తప్పలేదు. దేశంలో ఏ ఐఏఎస్ అధికారి అయినా తన సొంత రాష్ట్రంలో తన ఊరికి దగ్గరగా పనిచేయాలని కోరుకుంటాడు. అది చాలా మంది బ్యూరోక్రాట్లలో ఓ కల కూడా. కానీ అదేం చిత్రమో ఆమ్రపాలి మాత్రం సొంత రాష్ట్రంలో ఉండకూడదని అనుకుంటున్నారు. ఏపీ పొలిటీషియన్స్తో ఆమెకు సరిపట్టం లేదా, లేక హైదరాబాద్ అంటే విపరీతమైన ప్రేమ అనేది అర్థం కావటం లేదు. సర్వీస్లో మొదట తెలంగాణలో డ్యూటీ నిర్వహించిన తర్వాత ఆమ్రపాలి కొంతకాలం సెంట్రల్ సర్వీస్లో కూడా పనిచేశారు. ఆ తర్వాత తెలంగాణలో మళ్లీ పనిచేశారు. రాష్ట్ర విభజనలో భాగంగా ఐఏఎస్ అధికారులను వాళ్ల సొంత రాష్ట్రాలకు పంపాలనే నిర్ణయం కావడంతో ఏపీ క్యాడర్కు చెందిన ఆమ్రపాలిని తిరిగి ఏపీకే బదిలీ చేశారు. అప్పటి నుంచి ఆమె ఏపీలో టూరిజం శాఖ ఎండీగా అయిష్టంగానే పనిచేశారు. తనలాంటి మంచి అడ్మినిస్ట్రేటర్కి టూరిజం శాఖ ఎండీ ఇవ్వటంపై ఆమ్రపాలి అసంతృప్తిగా ఉన్నారట. తెలంగాణ సీఎంఓలో కీలక పాత్ర పోషించినటువంటి ఆమ్రపాలి ఏపీలో ప్రాధాన్యత లేని పోస్టు ఇచ్చారని కొందరి అభిప్రాయం. ఆమ్రపాలి విశాఖ నివాసి, తండ్రి తల్లి ఇద్దరు విద్యాధికులు, ప్రభుత్వ ఉద్యోగులు. 2010 బ్యాచ్కు చెందిన ఆమ్రపాలి ఎక్కువ కాలం తెలంగాణలోనే పనిచేశారు. చురుకైన అధికారినిగా, పాపులర్ ఆఫీసర్గా కూడా ఆమెకు పేరు. ఆంధ్రప్రదేశ్కు చెందిన అధికారిని, విశాఖ నివాసి అయినప్పటికీ తెలంగాణలో పనిచేయడానికి ఆసక్తి చూపించారామె. తప్పనిసరి పరిస్థితుల్లో ఏపీకి వెళ్ళినప్పటికీ తిరిగి తెలంగాణ వచ్చేందుకు ఆమె చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. పర్సనల్ రిక్వెస్ట్తో 2025లో క్యాట్ ఆమెను తెలంగాణ క్యాడర్కు కేటాయిస్తూ ఆదేశాలు ఇచ్చింది. కానీ క్యాట్ నిర్ణయంపై డిఓపిటి తెలంగాణ హైకోర్టుకు వెళ్ళింది. తెలంగాణ హైకోర్టు క్యాట్ ఆదేశాలపై స్టే ఇచ్చింది. ఏపీ క్యాడర్కు వెళ్లాల్సిందేనని కేంద్రం ఆదేశించడంతో ఆమ్రపాలి ఏపీలోనే బాధ్యతలు నిర్వహించాల్సి వచ్చింది. ప్రస్తుతం టూరిజం ఎండీగా ఉన్నా కూడా సెలవుపై ఉండటంతో ప్రభుత్వం జీఏడీకి అటాచ్ చేసింది. రాష్ట్రంలో సమర్థులైన అధికారుల అవసరం ఉన్న సమయంలో ఒక సీనియర్ ఐఏఎస్ ఇలా విధులకు దూరంగా ఉండడంపై సచివాలయ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వం జీఏడీకి బదిలీ చేయడంతో ఆమ్రపాలి మళ్లీ సుదీర్ఘ సెలవుపై వెళ్తారా, లేక ఏపీలోనే బాధ్యతగా పనిచేస్తారా అనే విషయంపై సెక్రటేరియట్లో డిస్కషన్ నడుస్తోంది. ఆల్ ఇండియా అధికారులు ఇలా మాకిష్టమైన చోటే మేం పనిచేస్తామని మొండికేసి కూర్చోవటం, పోస్టింగ్ ఇవ్వకపోతే లాంగ్ లీవ్లో వెళ్లిపోతామని బెదిరించడంపై రాష్ట్ర సర్కార్తో పాటు కేంద్రం కూడా సీరియస్గానే ఉంది. సీనియర్ ఐఏఎస్ అధికారి సోమేష్ కుమార్, మాజీ డీజీపీ అంజనీ కుమార్ ఇష్టంగానే కోర్టు ఆదేశాలతో ఏపీకి వెళ్లి అక్కడే రిటైర్ అయ్యారు. కానీ యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ అయిన ఆమ్రపాలి ఎందుకో తన సొంత రాష్ట్రమైన ఏపీలోనే పనిచేయలేకపోతున్నారు. తనకు ఇష్టమైన తెలంగాణలో, తనకు ఇష్టమైన శాఖలో పనిచేయాలనేటువంటిది ఆమ్రపాలి కోరిక. అది నెరవేరకపోవడంతో లాంగ్ లీవ్ పెట్టేశారు. ఆమ్రపాలి సెంట్రల్ సర్వీసెస్లో కూడా ప్రయత్నిస్తున్నారని, తప్పనిసరి పరిస్థితి వస్తే ఢిల్లీ వెళ్లి సెంట్రల్ సర్వీస్లో చేరతారని సెక్రటేరియట్ టాక్. కానీ ఓ మంచి ఆఫీసర్ తన సొంత రాష్ట్రాన్ని ఎందుకు ఇష్టపడటం లేదు, అందుకు బలమైన కారణం ఏముంది అనేటువంటిదే ఇప్పుడు తేలటం లేదు.